బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠలరావు నగర్ వైష్ణవి అపార్ట్మెంట్ లో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేసి పార్టీని భగ్నం చేశారు. భారీగా కొకైన్, ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న 5గురిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. హైదరాబాద్ మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠలరావు నగర్ వైష్ణవి అపార్ట్మెంట్ లో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేసి పార్టీని భగ్నం చేశారు. భారీగా కొకైన్, ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న 5గురిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠలరావు నగర్ వైష్ణవి అపార్ట్మెంట్ లో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేసి పార్టీని భగ్నం చేశారు. భారీగా కొకైన్, ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న 5గురిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. హైదరాబాద్ మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠలరావు నగర్ వైష్ణవి అపార్ట్మెంట్ లో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేసి పార్టీని భగ్నం చేశారు. భారీగా కొకైన్, ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే మాదాపూర్ లోని వైష్ణవి అపార్ట్మెంట్స్ లో రేవ్ పార్టీని మనకి నార్కోటిక్ పోలీసులు భగ్నం చేశారు. ఈ నార్కోటిక్ రేవ్ పార్టీలో ఎవరైతే పాల్గొన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో సినీ ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. ఈ మనకున్న సమాచారం మేరకు ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ నిర్మాత వెంకట్ తో పాటుగా మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే కనుక ఎవరైతే వెంకట్ ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు, వెంకట్ ని గత 3 నెలలుగా కూడా నార్కోటిక్ పోలీసులు ఆయన మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్న సంబంధాల మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఆయన వాట్సాప్ కాల్ కి సంబంధించి అందులో ఉన్న చాట్ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక చూసుకుంటే కనుక వెంకట్ కి సంబంధించిన సినిమా ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంబంధించి డమరగం కావచ్చు, పూలరంగడు, లవ్లీ, అదేవిధంగా ఆటోనగర్ సూర్య చిత్రాలకు ఈయన ఫైనాన్షియర్ గా వెంకట్ వ్యవహరించారు. మొత్తం కూడా ఈ రేవ్ పార్టీ వెంకట్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా వెంకట్ తో పాటుగా మరికొంది ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో నిర్మాతలు మనం చూసుకుంటే కనుక బాలాజీ ఉన్నారు, వెంకట్ ఉన్నాడు, వెంకట్ రెడ్డి, అదేవిధంగా మురళి, మధుబాల, ఇంకా మెహక్
వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ జరిగింది. అరెస్ట్ చేసి వీరి మీద కేసుకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వెంకట్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఆ బాలాజీ, గతంలో కూడా బాలాజీ మీద ఈ కేసులు ఉన్నాయి. ఈ కేసులో అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. గతంలో ఇతను అనేక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి, ఈ తరహా నేరాలు చేశారు కాబట్టి ఈయనని మరోసారి ఆధీనంలో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తానికి చూసుకుంటే గనక ఏదైతే మాదాపూర్ లో ఒక వైష్ణవి అపార్ట్మెంట్స్ లో ఈ రేవ్ పార్టీ కలకలం అవుతుందో అపార్ట్మెంట్ వాసులను కలవరం గురి చేసిందని చెప్పొచ్చు. అంటే ఒక పాష్ అపార్ట్మెంట్స్ లో ఇలాంటి సాంఘిక కార్యక్రమాలు కూడా కొనసాగడం, అది కూడా పక్క వారికి తెలియకుండా కొనసాగడం పట్ల ఒక ఆందోళన అయితే వాళ్ళకి నెలకొంది. అయితే అరెస్ట్ చేసిన ఈ ఆరుగురిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కొద్ది సేపట్లో రిమాండ్ కూడా, అంటే కోర్టుకు తరలించి అక్కడ నుంచి రిమాండ్ తరలించే అది ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.